ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహ స్వామినే నమః. నరసింహ శతకంలో 67వ పద్యానికి స్వాగతం. ఈ పద్యంలో ఎవడైనా సరే, ఎంత ధనికుడైనా, ఎంత రారాజైనా, వర్తకుడైనా, ఎవరైనా సరే నిన్ను సేవించేవాడు నీ భక్తుడే కదా అని అంటున్నటువంటి ఈ వీరందరికీ కూడా ఈ భూమిలో మోక్షము పొందడానికి అధికారం ఉంది కదా, అర్హత ఉంది కదా అని చూపిస్తున్నాడు మనకు ఆ స్వామితో చెప్తూ. 67వ పద్యం. వేదముల్ చదివెడు విప్రవర్యుండైనా, రణము సాధించడి రాజులైనా, వర్తక కృషికుడౌ వైశ్య ముఖ్యుండైనా, పరిచరించడి శూద్రవర్యుడైనా, మెచ్చు ఖడ్గము బట్టి మెరయు మ్లేచ్చుండైనా, ప్రజల కక్కరపడు రజకుడైనా, చర్మమమ్మెడి హీన చందాల పరుడైనా, నీ మహితములందు ఎవ్వడైనా. స్వామి, నిన్ను కొనియాడుచుండెనా నిశ్చయముగా, నిన్ను కొనియాడుచుండెనా నిశ్చయముగా, వాడు మోక్షాధికారి ఈ వసుధరలోనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారా నరసింహ, దురిత దూరా. స్వామి, బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, మ్లేచ్ఛుడైనా, చాకలి అయినా, చండాలుడైనా సరే, ఈ భూమి యందు ఎవడు నిన్ను స్తుతించునో అట్టివాడు ఖచ్చితముగా మోక్షము పొందుటకు అర్హుడగును అని ఆ స్వామికి గుర్తు చేస్తున్నాడు శేషప్ప. జై శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. వేదముల్ చదివెడు విప్రవర్యుండైనా, రణము సాధించడి రాజులైనా, వర్తక కృషికుడౌ వైశ్య ముఖ్యుండైనా, పరిచరించడి శూద్రవర్యుడైనా, మెచ్చు ఖడ్గము బట్టి మెరయు మ్లేచ్చుండైనా, ప్రజల కక్కరపడు రజకుడైనా, చర్మమమ్మెడి హీన చందాల పరుడైనా, నీ మహితములందు ఎవ్వడైనా. స్వామి, నిన్ను కొనియాడుచుండెనా నిశ్చయముగా, నిన్ను కొనియాడుచుండెనా నిశ్చయముగా, వాడు మోక్షాధికారి ఈ వసుధరలోనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారా నరసింహ, దురిత దూరా
స్వామి, బ్రాహ్మణుడైన, క్షత్రియుడైన, వైశ్యుడైన, శూద్రుడైన, మ్లేచ్ఛుడైన, చాకలి అయినా, చండాలుడైనా సరే, ఈ భూమి యందు ఎవడు నిన్ను స్తుతించునో అట్టివాడు ఖచ్చితముగా మోక్షము పొందుటకు అర్హుడు అగును అని ఆ స్వామికి గుర్తు చేస్తున్నాడు శేషప్ప కవి. జై శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః.